చిత్తూరు జిల్లా పలమనేరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేష్ గౌడ్ నామినేషన్ వేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ఆయన స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. వైసీపీ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జోరందుకుంటున్న వేళలో వెంకటేష్ గౌడ తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే 5 సంవత్సరాల నుంచి తన ప్రజల్లోనే ఉన్నారు. అయినా సరే మరొకసారి ప్రతి ఒక్కరిని పలకరించాలి, తనకు ఓటు ఎందుకు వేయాలో చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సందర్భంలో తను వెళ్తున్నారన్న విషయం చాలా క్లియర్గా అవుతున్న నేపథ్యంలో అసలు ఎలా ఉంది, ప్రచారం ఎలా కొనసాగుతుంది, ఈ ప్రచారంలో తనకు ఎదురవుతున్న ప్రశ్నలు ఏంటి, తను ఎలాంటి సమాధానం చెప్తున్నారు విషయంపై మనం ఒకసారి వెంకటేష్ గౌడ గారిని తెలుసుకుందాము. నమస్తే. మనం చూస్తున్నాం అంటే మీరు 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నారు, మరొకసారి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏంటి ప్రజలు ఏమడుగుతున్నారు, ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల మేమంతా కూడా సంతోషంగా ఉన్నాము అనేది మాత్రం సంతోషంగా వ్యక్తం చేస్తున్నది మాత్రం వాస్తవం. ప్రతి గడపకు గతంలోనే మేము 2 సార్లు తిరగడం జరిగింది ఈ నియోజకవర్గంలో. ఈరోజు ఎన్నికల నేపథ్యంలో వెళ్ళి నేను ఓటు అడగడానికి వెళ్తుంటే నేను వెళ్ళేక ముందే వాళ్ళే చెప్తున్నారు ఖచ్చితంగా నేను గెలిపిస్తామని ప్రతి ఒక్క వ్యక్తి చెప్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది అని కూడా నేను మీకు తెలియజేస్తాను. ఈ జిల్లాకే ఒక ప్రత్యేకత ఉంటుంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇదే జిల్లా నుంచి ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఎక్కువ శాతం సీట్లు గెలుచుకోవాలంటారు. అందులో మీ సీటు కూడా టార్గెట్ చేశారని తెలుస్తుంది. సో ఏం జరగబోతుంది, రిజల్ట్ ఎలా ఉంటుంది అంటారు? 2019 ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడ మా పార్టీ అధికారంలోకి వచ్చింది, మేము గెలిచాం. ఖచ్చితంగా అది రిపీట్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ కూడా. ఖచ్చితంగా ఎవరు ఎన్ని కుయుతులు పనినా, ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎవరు ఎన్ని మోసాలు చేయాలని ప్రజలను అబద్ధాల ద్వారా మోసాలు చేయాలని ప్రయత్నించినా ప్రజలు ఆల్రెడీ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగా చూశారు. వాళ్ళు ఆ కష్టాలు అనుభవించినటువంటి కష్టాలన్నీ బాగా గుర్తుండిపోయాయి. ఆ కష్టాలు మళ్ళీ మాకు వద్దు, మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం, చంద్రబాబు నాయుడు వద్దు, జగనే ముద్దు అని కూడా ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ సంక్షేమం, అభివృద్ధి అనే 2 విషయాలపైన ప్రతిపక్షాలు చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. దాని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించి చూసినప్పుడు లాస్ట్ 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు, ఇంకా చేయాల్సినవి ఏం మిగిలిపోయినాయి, మీరు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు ప్రతిపక్షం వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను సవాల్ విసురుతున్నా. నాకు ముందున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవరైనా సరే నేను చేసినటువంటి అభివృద్ధిలో 10% కూడా చేయలేకపోయారు అనేది మాత్రం వాస్తవం. నేను ఈరోజు ఛాలెంజ్ విసురుతున్నా. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో గత 30-40 సంవత్సరాలుగా తీసుకుంటే ఎంతోమంది మంత్రులు, శాసనసభ్యులు ఉన్నా పలమనేరు పట్టణంలో 100 పడకల ఆసుపత్రి కట్టలేకపోయారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నేను ఇక్కడ శాసనసభ్యుడు అయిన తర్వాత అన్ని వసతులతో ఈరోజు 100 పడకల ఆసుపత్రిని పలమనేరు పట్టణానికి మేము నిర్మించి ప్రజలకు ఇచ్చాం. అదే కాదు, పలమనేరు నియోజకవర్గంలో అనేక గ్రామాలు ఉన్నాయి. మీరు వెళ్తే ఏ గ్రామమైనా నాకన్నా ముందు ఉన్నటువంటి వారు ఎందుకు రోడ్లు వేయలేకపోయారు, నాకన్నా ముందు ఉన్నటువంటి వారు ఈరోజు అబద్ధాలు లేదా ఎన్నికలు వచ్చాయి కాబట్టి చేయలేదు, మేము చేస్తాం అని చెప్తున్నారు కదా. భగవంతుడు వాళ్ళకు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేదు? ఒకటి నేను అడుగుతున్నా, మేము ఈరోజు చేసినటువంటి అభివృద్ధి మీరు చూస్తే దాదాపు 600 పైచిలకు గ్రామాలు ఉన్నాయి. దాంట్లో 70% గ్రామాలకు రోడ్లు పూర్తి చేశాం. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 70% రూరల్ గ్రామాలకు ఖచ్చితంగా రోడ్లు పూర్తి చేశాం. మిగిలినటువంటి 30% గ్రామాలకు రోడ్లు వేయాలి. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 1 సంవత్సరంలో పూర్తి చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా. ఫైనల్గా పలమనేరు ప్రజలకు మీరు ఏం చెప్తారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి మరొకసారి సీఎం అవ్వాల్సిన ఆవశ్యకత ఎందుకుందంటారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక మీటింగ్లో చెప్పడం జరిగింది. బస్ యాత్ర కావచ్చు, సిద్ధం సభ కావచ్చు, మేమంతా సిద్ధం సభల్లో కావచ్చు, ఒకటే చెప్తున్నాడు, ప్రతి కుటుంబానికి ఒకటే చెప్తున్నాడు, మీ బిడ్డ మీకు కానీ మీ కుటుంబానికి కానీ మంచి జరిగింటేనే ఓటేయండి అనే దమ్మున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఈ 5 సంవత్సరాలు నేను పరిపాలించాను,
మీకు మంచి జరిగింటే నాకు ఓటేయండి అని అడిగినటువంటి దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆయన ఏదైతే చెప్తాడో దాన్ని చేసి చూపిస్తాడు. చంద్రబాబు నాయుడు లాగా ఆ రోజుకి పబ్బం గడుపుకోవడానికి అబద్ధాలు చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారికి రాదు. అది చంద్రబాబు నాయుడుకి మాత్రమే సాధ్యమవుతుంది. గుర్తుపెట్టుకోండి, అబద్ధాలు అనేది చంద్రబాబు నాయుడు మాత్రమే చెప్పగలుగుతాడు. ప్రజలందరికీ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను ఒకటే తెలియజేయడం ఏమంటే, మీరు 2014 నుంచి 2019లో మీరు పడినటువంటి కష్టాలు గుర్తు చేసుకోండి, మీరు పడినటువంటి బాధలు గుర్తు చేసుకోండి. ఆనాడు రాష్ట్రం ఏమైనా అభివృద్ధి చెందిందా, లేక ఈ రాష్ట్రానికి ఏమైనా కంపెనీలు వచ్చాయా, లేదా ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారా? మీరు అందరూ కూడా ప్రజలు గమనించాలి. దీన్ని గమనించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక మీరు గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు కూడా ఇబ్బందులు పాలయ్యాయి. కానీ కోవిడ్ కారణంగా ఎదుర్కొని ఆయన పాలనలో ప్రతి ఒక్క కుటుంబాన్ని కాపాడుకొని ఆయన చెప్పినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో క్యాలెండర్ పెట్టి డేట్ ప్రకారం పథకాలను ప్రజలకు అందించినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం ఇస్తాడో వాగ్దానం ఇవ్వటమే ఆలస్యం. గుర్తుపెట్టుకోండి, వాగ్దానం ఇచ్చాడంటే అది నెరవేర్చినట్టే అని కూడా ప్రజలందరూ గమనించాలి. కాబట్టి ప్రజలందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకంతా కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈ రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి, మీ ఊరంతా బాగుండాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. మీ ఊళ్ళో ఒకడో ఇద్దరో బాగుండాలనుకుంటే చంద్రబాబు కావాలి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరందరూ గమనించాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఒక్క ఓటేసి ఆయన ముఖ్యమంత్రిని చేస్తే 5 సంవత్సరాలు మన బతుకులను ఆయన కాపాడుకునే బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన తీసుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా పలమనేరు ప్రజలందరూ కూడా గమనించాలి. నేను అధికారంలో లేనప్పుడు కూడా ప్రతి గ్రామం తిరిగాం, ప్రతి కుటుంబాన్ని, ప్రతి మనిషిని కలిసాం. శాసనసభ్యుడు అయిన తర్వాత కూడా ప్రతి మనిషిని 2 సార్లు ప్రతి కుటుంబాన్ని కలవడానికి వెళ్ళాను. అందరిలాగా గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైనా సరే పలమనేరు ప్రజలకు అందుబాటులో ఉన్నారా, పలమనేరు ప్రజలు కష్టసుఖాలు పట్టించుకున్నారా? కేవలం వాళ్ళ స్వలాభాల కోసం. గుర్తుపెట్టుకోండి, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఒక వ్యక్తి రాజీనామా చేయకుండా, ఒక పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి వ్యక్తి రాజీనామా చేయకుండా పార్టీ మారి మంత్రి పదవి పొంది ఈ పలమనేరు ప్రజలకు ఏమైనా చేశారా అని అడుగుతూ ఉంటా సూటిగా. మీరు గమనించండి, అప్పట్లో వాళ్ళు మాట్లాడితే నేను అభివృద్ధి కోసం పార్టీ మారానన్నారు. ఎక్కడ అభివృద్ధి చేశారు? కనీసం ఒక్క ఊళ్ళో ఏదైనా అభివృద్ధి చేశామంటే చర్చకు నేను సిద్ధం. కేవలం జీవోలు తెచ్చాము, టెండర్లు పిలిచామని చెప్తారు తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు. పలమనేరు ప్రజలందరినీ కూడా కోరుకునేది ఒక్కటే, నేను శాసనసభ్యుడిగా ఈ 5 సంవత్సరాలు అందరికీ అందుబాటులో ఉన్నాను. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి రెండోసారి మళ్ళీ శాసనసభ్యుడిని చేయండి. ఖచ్చితంగా నాకు ఒక ఏముంది, అది ఏమి అంటే పలమనేరు ఇటు చెన్నైకి ఇటు బెంగళూరుకి మధ్యలో ఉంటున్నటువంటి మన పలమనేరు పట్టణం, ఈ నియోజకవర్గ అదృష్టం కూడా ఏమి అంటే బెంగళూరుకి వెళ్ళాలన్నా 1.5 గంటన్నర, చెన్నైకి వెళ్ళాలన్నా మహా అంటే 2 గంటల సేపు. ఈరోజు ప్రతి ఒక్క ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు అందరూ కూడా కంపెనీల్లో వెళ్ళి జాబులు చేసుకోవాలంటే బెంగళూరు వెళ్తున్నారు, చెన్నై వెళ్తున్నారు. అలాంటి పరిస్థితి లేకుండా రానున్న రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి ఒక సాఫ్ట్వేర్ హబ్ని పలమనేరులో నిర్మిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇది గతంలోనే చేయాల్సింది. కేవలం కోవిడ్ కారణంగా చేయలేకపోయాం. కంపెనీలతో మాట్లాడి పెట్టాం. అప్పుడు అనేక కారణాల వల్ల, ఈ కోవిడ్ కారణం వల్ల అన్ని కంపెనీలు చెప్పడం ఒకటే జరిగింది, సార్ మాకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరే ఈరోజు ఖాళీగా పెట్టి అందరినీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పంపించేసాం. వీటికే మేమంతా కూడా రెంట్లు కట్టలేకపోతున్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ ఇలాంటి పరిస్థితి నుంచి మార్పు వస్తే మీ ప్రాంతంలో మేము కంపెనీలు పెట్టడానికి, ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ తక్కువ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కన్స్ట్రక్షన్ కాస్ట్ తక్కువ అవుతుంది. అదేవిధంగా బెంగళూరులో వెళ్ళి జాబ్ చేస్తే 50,000 రూపాయలు తీసుకునే శాలరీ అతను ఇక్కడైతే 40,000కే పనిచేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులకి అందుబాటులో ఉంటాడు, కుటుంబానికి అందుబాటులో ఉంటాడు. కాబట్టి మీకు ఉన్నటువంటి ఆలోచన గొప్పది అని ఎన్నో కంపెనీలు కూడా నాకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము
ఆ కార్యక్రమాన్ని కూడా చేసి చూపిస్తామని తెలియజేస్తా ఉన్నా. ఓవరాల్ మనం చూస్తాం 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు పాలన, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పాలనని గుర్తుంచుకొని మీరు ఓటేయాలి. ఓటేసే సందర్భంలో మీరు అన్నింటినీ చూసుకోవాలి. కరోనా టైంలో చేసిన సేవ కావచ్చు, వెంకటేగౌడ గత 5 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యలో ఉన్న పద్ధతి కానీ చూసి ఇంకొకసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధికి తను పాటుపడతానని చెప్తున్నారు. ఓటు స్టూడియో.